శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. మనం జూలై నెల మాస ఫలితాలలో కనుక మనము చూసుకున్నట్టయితే తులారాశి వారికి, ఈ తులారాశి వారికి కొంచెం ఈ నెలలో ఇబ్బందికరంగానే ఉండడానికి ఆస్కారం ఉంది. మిశ్రమ ఫలితాలు ఇబ్బందికరంగానే ఉండడానికి ఆస్కారం ఉంది. దేశ సంచారం చేస్తారు, దేశాలు తిరగడం మొదలు పెడతారు. యత్న కార్యభంగము, ఏ పని చేసినా కానీ ఆ పనిలో ముందుకు రాకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. స్థాన చలనము, ఉద్యోగస్తులకైతే స్థాన చలనము, లేదా ఇతరత్ర వారైతే ఈ ఊరు కాదు ఆ ఊరిలోకి వెళ్తే బాగుపడతామని చెప్తున్నారో ఆ ఊరికి వెళ్దాము, ఈ ఊరికి వెళ్దాము అనేటువంటి ఒక దానివల్ల స్థాన చలనం అవుతుంది. భూ తగాదాలు అంటే మనకు ఉన్నటువంటి ఒక భూమిలో, వ్యవసాయ భూమిలో కావచ్చు, ఇతరత్ర విషయాలు ప్లాట్లో అటువంటిగా కావచ్చు, వాటి వల్ల తగాదాలు రావడానికి కూడా ఆస్కారం ఉంది. ఈ తులారాశి వారికి జూలై నెలలో మొదటి వారం కనుక చూసినట్టయితే ఇంతకు ముందు ఉన్నటువంటి ఒక శత్రుభయం ఏదైతే ఉందో అది తొలగిపోవడానికి ఆస్కారం ఉంది. కార్య విజయం, ఇంతకుముందు నుంచి నడిచేటువంటి ఒక భూ తగాదాలనే కావచ్చు, లేదా శత్రువుల వల్లనే కావచ్చు, ఆ భయం తొలగిపోయి కార్యం అనేటువంటిది విజయం కలగడానికి ఆస్కారం ఉంది. ఏవైనా కోర్టులో మన కేసులు ఉన్నట్టయితే, అందులో న్యాయస్థానంలో ఉన్నట్టయితే ఆ న్యాయస్థానం నుంచి మనకు విజయపత్రం రావడానికి ఆస్కారం కనబడుతూ ఉంటుంది. కొద్దిగా అనారోగ్యం విషయంతో బాధపడడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా తిరగడం వల్ల కావచ్చు, మానసికమైన ఆలోచనల వల్లనే కావచ్చు, ప్రకృతి వల్లనే కావచ్చు, కొద్దిగా అనారోగ్యం అనేటువంటిది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాని గురించి బాధపడక యత్న కార్యాన్ని సిద్ధం చేసుకొని సుఖంగా ఉండండి. ఇక రెండవ వారాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఈ రెండవ వారంలో అశుభ వార్తలు వినడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి ఏ వార్త వస్తుందో అనేటువంటి ఒక ఆలోచనలో మన మనసు లాగుతుంది. కానీ ధనలాభము, పెద్దల వల్ల గౌరవం పొందడము మొదలైనటువంటివి జరగడానికి ఆస్కారం ఉంది రెండవ వారంలో. ఇక మనం మూడవ వారంలో కనుక వెళ్ళినట్టయితే శత్రు బాధలు, ఇటు భూముల తగాదాలు కనుక మనకు కాకపోయినట్టయితే వాటిని ఈ న్యాయస్థానం కాకుండా పై న్యాయస్థానానికో పంపించి మళ్ళీ వాటిని రివిట్ చేసి ఆ శత్రు బాధలు రావడము, లేదా ఇతరత్ర విషయంలో శత్రు బాధలు రావడము, దానివల్ల మనస్సు వికలమై ఎదుటి వ్యక్తులచే కఠినంగా మాట్లాడము, మనస్సులో కోపతాపాలు పెరిగిపోవడము, ఎవరు ఏ మాట మాట్లాడినా దాన్ని సరైన విజయంలో ఆలోచించకుండా ఆ ఎదుటి వ్యక్తిని కోపడము, దానివల్ల అతనికి మీకు ఈ తులారాశి వారికి విరోధం ఏర్పడడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. అనాలోచితంగా చేసేటువంటి ఒక పనుల వల్ల నష్టపోవడం జరుగుతుంది. ఒక పని చేస్తున్నామంటే ఎవరు చెప్పినా వినకుండా, ఆ పని మంచిది కాదు నాయన, ఆ పనిలోకి వెళ్ళకు, నువ్వు ఇంకో పని పెట్టుకుంటే వినకుండా వారికి ఎదురు మాట్లాడి వాళ్ళను కోప్పడి నేను ఇదే చేస్తానని చెప్పి ఆ పని చేయడం వల్ల అందులో నష్టపోవడం అనేటువంటిది జరుగుతుంది. జూలై నెలలో ఈ తులారాశి వారికి ఒక స్త్రీ పరిచయం ఏర్పడుతుంది. ఇక్కడ ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ తులారాశి వారికి ఈ నాలుగవ వారంలో మూడవ వారం చివర 4వ వారంలో ఒక స్త్రీ పరిచయం ఏర్పడి ఆమె వల్ల ధన నష్టం జరగడం జరుగుతుంది. సంఘంలో అపకీర్తి రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎవరితో మాట్లాడినా ఎక్కువగా చనువు తీసుకోకుండా నిమిత్త మాత్రంగా మాట్లాడి మీరు పక్కకు జరగండి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆ స్త్రీ ఎవరై ఉంటారో తెలియదు, కానీ ఒక స్త్రీ పరిచయమై ఆమె వల్ల డబ్బు నష్టపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా కాలం గడపండి. మీరు ఈ తులారాశి వాళ్ళు కొద్దిగా ఈ సంవత్సరం ఈ జూలై నెలలో జాగ్రత్తగా ఉండండి. మీరు శివస్తోత్రం పారాయణం చేయండి. ఇంతకుముందు కన్యారాశి వారికి చెప్పినట్టుగానే ఈ జూలై నెలలో వచ్చేటువంటి ఒక శనివారాలు, ఎన్ని శనివారాలు ఉంటాయో అన్ని శనివారాలు సాయంకాలం పూట శివార్చన చేయండి. శని ప్రదోష పూజ చేసుకోండి. అంటే శనివారం నాడు సాయంకాలము ఆ భగవంతుడికి, శివుడికి ఇంట్లో వీలైతే ఇంట్లో కానీ లేదా దగ్గర శివాలయానికి కానీ వెళ్ళి శివునికి అభిషేకం చేయడము, శివ స్తోత్రము లేదా శివుని అష్టోత్తర నామాలు పారాయణం చెయ్యండి. ఆ శివునికి బిల్వదళాలు సమర్పించండి. దానివల్ల మీకు
అనుకూలమైన యొక్క వాతావరణం ఏర్పడి జీవితం సుఖంగా ఉంటుంది. కానీ ఈ తులారాశి వారు ఈ నెలలో, జూలై నెలలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. శివనామ స్మరణ చెయ్యండి, భయపడకండి. శివనామ స్మరణ చెయ్యండి. శివస్తోత్రం గానీ, శివుని అష్టోత్తర నామాలు గానీ పారాయణం చెయ్యండి, చదవండి ప్రతిరోజు. ప్రతి శనివారం జూలైలో వచ్చేటువంటి ఒక 4 గానీ, 5 గానీ ఎన్ని శనివారాలు వస్తాయో అన్ని శనివారాలు ప్రదోష పూజ చేయండి. ఉదయం పూట కాదు, సాయంకాలం వరకు ఉపవాసం ఉండి, సాయంకాలం పూట ఆ శివుడికి హాయిగా అభిషేకం చేసి పూజ చేసుకోండి. కష్టాల నుంచి విముక్తులై సుఖ సంతోషాలతో జీవితాన్ని గడపండి. ఇది శుభం.